మాస్టర్స్ డిగ్రీ చేతిలో పట్టుకొని చాలా డ్రీమ్స్‌తో బెంగుళూరుకొచ్చా. నేను బెంగుళూరుకొచ్చినంక నేనేమనుకున్నానంటే, ఇంకొన్ని నెలల్లో నాకు జాబ్ వచ్చేస్తది. లైఫ్ సెట్ అయిపోతదనుకున్నా. కానీ ఇక్కడికొచ్చాక 30 రోజులు గడిచాక నాకు అర్థమైందేమంటే, బెంగుళూరు జాబ్, కెరీర్ మాత్రమే ఇవ్వదు. లైఫ్ లెసన్స్ చాలా ఇస్తది. సో, నేను ఈరోజు ఈ వీడియోలో ఆ మొదటి 30 రోజుల ఎక్స్‌పీరియన్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. హాయ్ అండి. హాయ్ అందరికీ. అందరూ బాగున్నారనుకుంటున్నా. సో, నేను భువనేశ్వర్. సో, ఈ వీడియోలో నేను బెంగుళూరు అంటే ఏదో భూతం అని చెప్పడానికి రాలేదు. ఇన్‌ఫ్యాక్ట్ బెంగుళూరు నాకు చాలా ఇచ్చింది. నా కెరీర్‌ని చేంజ్ చేసేసింది. సో, కానీ కొన్ని లెసన్స్, కొన్ని లైఫ్ లెసన్స్ నాకు ముందే ఎవరన్నా చెప్పింటే బాగుండు అన్నవి నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను. సో, ఫస్ట్ లెసన్ వచ్చేసి నోబడీ కేర్స్. మనం ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ అడుగుతది. అరే తిన్నావా? లేదా? అరే ఏంటి పరిస్థితి? పదే పదే అడుగుతది. కాలేజీలో ఉన్నప్పుడు నీ అటెండెన్స్ లేకపోతే అరే ఎందుకు లేదు? ఎక్కడికి వెళ్ళింటివి? అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. కానీ ఇక్కడ బెంగుళూరులో అలా ఉండదు. నువ్వు ఉన్నావా? లేదా? తిన్నావా? తినలేదా? ఎవరు కేర్ చేయరు. అసలు నీ గురించి అడగడానికి ఎవరు ఉండరు. నువ్వే అన్నీ చూసుకోవాలి. సో, ఇంటికి ఫోన్ చేసి ఇవన్నీ చెప్దామా అంటే వాళ్ళు టెన్షన్ పడతారు. సో, అవి బాగుండవు. సో, ఇలా బిగినింగ్ స్టేజ్‌లో చాలా బాధ అనిపిస్తది ఒంటరిగా ఉండటం. తర్వాత అర్థమవుతది ఇది ఇండిపెండెన్స్ అని చెప్పేసి. లెసన్ నెంబర్ 2 ఫ్రీడమ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. సో, మనం ఇక్కడికొచ్చాక మన పనులు మనమే చేసుకుంటాం. సో, రూమ్ క్లీన్ చేసుకుంటాం, ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం, బట్టలు వాష్ చేసుకోవడం, రెంటు, వైఫై బిల్ అనేసి అన్నీ మనీ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ మనమే చేస్తాం. ఇంట్లో ఉన్నప్పుడు అలా ఉండేది కాదు. మొత్తం వాళ్ళే చూసుకుంటుండ్రి. మనం ఇన్‌కేస్ అన్నం తినకపోతే కూడా వాళ్ళొచ్చి అరే తిందువు రారా అని చెప్పేసి అడిగేటోళ్ళు అమ్మ గాని. మనం తిట్టినా సరే మళ్ళీ ఏమనుకోకుండా మళ్ళీ వచ్చి అరే రారా తిందువు అని చెప్పేసి అన్నం పెట్టేవాళ్ళు. ఇక్కడ అంత సీన్ ఉండదు. నీ అంతకు నువ్వే చూసుకోవాలి. సో, ఫ్రీడమ్ అంటే మనల్ని ఎవరు ఏమి అనకపోవడం కాదు. మనమంతకు మనం ఓన్ డెసిషన్స్ తీసుకోవడం. లెసన్ నెంబర్ 3 బెంగుళూరు టీచర్స్ పేషెన్స్. మనము కాలేజీలో ఎగ్జామ్ రాస్తే 1 or 2 monthsలో రిజల్ట్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చినావంటే అసలు రిజల్ట్ ఎప్పుడు వస్తుందో దేవునికి కూడా తెలియదు. సో, అలా ఉంటుంది పరిస్థితి. సరే కొన్ని ఇంటర్వ్యూస్ నువ్వు క్లియర్ చేసేస్తావు. టెక్నికల్ రౌండ్, మేనేజర్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ అన్నీ క్లియర్ అయిపోతాయి. హెచ్ఆర్ చెప్తుంది విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పేసి. తర్వాత కాల్ రాదు, ఏమీ రాదు. అలాంటి సిచ్యువేషన్లో చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అసలు ఏంటిది? మన పరిస్థితి ఇంతేనా? మనకు జాబ్ వస్తుందా రాదా? మనం కేపబులా కాదా? అలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అండ్ తర్వాత మనకు తెలుస్తుంది అంటే రిజెక్ట్ చేసినంత మటుకన్నా మనం వేస్ట్ అని కాదు. మనం ఆ కంపెనీకి ఫిట్గా మన అంతే. సో, లెసన్ నెంబర్ 4 లర్న్ టు బి బ్రేవ్. సో, ఇది నా విషయంలో ఇది చాలా బిగ్గెస్ట్ లెసన్. ఎందుకంటే నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు చాలా టైం నేను ఫ్రెండ్స్తో స్పెండ్ చేసేవాడిని. మూవీస్కి వెళ్ళేవాళ్ళం, క్రికెట్, తిరగడం, ఫుడ్, చిట్ చాట్ మొత్తం వాళ్ళతోనే ఉంటుండే. లోన్లీనెస్ అనేవాడే నాకు తెలియదు. నేను ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తో తప్పించి నేను అసలు ఒంటరిగా ఉండిందే లేదు. సో, అది నా సిచ్యువేషన్. వన్స్ ఆ 3-4 years ఎలా గడిచాయో కూడా తెలీదు. తర్వాత ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ అయ్యాక ఎవరు వాళ్ళు వేరే సిటీకి వెళ్ళడం, ఎవరి కెరీర్ని వాళ్ళు చూసుకోవడానికి వేరే సిటీస్కి వెళ్ళడం, తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోవడం ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక మనమే ఒంటరిగా ఉంటాం. అలా అప్పుడు బయట వెళ్ళేసి రూమ్కి వచ్చాక అలా పడుకొని సీలింగ్ చూసినామంటే సీలింగ్ చూస్తూ ఫోన్లు నా పక్కన పెట్టేసి ఆలోచించినాంరా అంటే అసలు ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం, అసలు ఏంటి ఒంటరితనం అనిపిస్తుంది. కానీ మనం ఇప్పుడు వెనకాల తిరిగి చూసుకుంటే ఆ ఒంటరిగా గడిపిన రోజుల వల్లే మనం ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం. సో, నేను ఎవరికైనా చెప్పేది ఒక్కటే, ఒంటరితనాన్ని ఇప్పటి నుంచినే అలవాటు చేసుకోండి. లెసన్ నెంబర్ 5 బెంగుళూరు డజంట్ చేంజ్ యూ. చాలామంది అనుకుంటారు బెంగుళూరుకి వెళ్ళిపోతే నా లైఫ్ చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి. బెంగుళూరుకి వస్తే నీ లైఫ్ చేంజ్ అవ్వదు. నీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది. రోజు నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి.
సో నువ్వు కొత్త పీపుల్తో మీట్ అవ్వాలి, నిన్ను నువ్వు పొజిషన్ చేసుకోవాలి. అలా ఉంటేనే నీకు ఏదన్నా ఆపర్చునిటీస్ వస్తాయి. అలా ఉంటేనే ఏ సిటీ అయినా సరే నీకు ఆపర్చునిటీ వస్తుంది. లేదు నేను ఇలానే ఉంటాను అంటే ఏ సిటీ కాదు, నువ్వు గ్రహం దాటిపోయినా కానీ నీకు ఏం జరగదు, నువ్వు అలానే ఉంటావు. లెసన్ నెంబర్ 6, ఎక్స్పెక్టేషన్స్ కిల్స్ హ్యాపీనెస్. మళ్ళీ చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్ కిల్స్ హ్యాపీనెస్. నేను బెంగళూరుకి వచ్చే ముందు నేను ఏమనుకునేవాడినంటే, నా ఎక్స్పెక్టేషన్ పెద్ద బిల్డింగ్స్, పెద్ద కంపెనీస్, పెద్ద ఫ్యాన్సీ శాలరీస్ వస్తాయి అలా అనుకుని బెంగళూరుకి వచ్చా. కానీ రియాలిటీ ఏమంటే, నువ్వు బెంగళూరుకి వచ్చిన ఫస్ట్ రోజు నుంచినే నీకేం అంత పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వో, అంత పెద్ద శాలరీస్ రావు. నీకు రియాలిటీ ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఇక్కడికి వచ్చాక నువ్వు ఒక రూమ్ ఎత్తుక్కోవాలి, అడ్వాన్స్ పే చేయాలి, అసలు బస్ స్టాప్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలి, బస్సులు ఎక్కాలి, దిగాలి, ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఇవ్వాలి. చాలా థింగ్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో చూపించే బెంగళూరుకి, ఇక్కడ రియాలిటీలో ఉన్న బెంగళూరుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో రియాలిటీ తెలుసుకోవాలి. సో పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ చూసినంత ఈజీ కాదు, ఆ కంపెనీలో జాబ్ చేయడం చాలా కష్టపడాలి. సో నా రియలైజేషన్ ఏంటంటే, ఒకరోజు ఒంటరిగా కూర్చొనేసి నేను ఆలోచించా, అరే నేను బెంగళూరుకు ఎందుకు వచ్చా, అసలు నేనేం చేస్తున్నా, అసలు నా గోల్ ఏంది, నేను జాబ్ చేయడానికి వచ్చానా లేదంటే సంపాదించడానికి వచ్చానా, అసలు ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి నేను క్వశ్చన్ చేసుకున్నా. నాకు అప్పుడు అర్థమైంది ఏమంటే, నేను ఇక్కడికి వచ్చింది నన్ను నేను బెటర్ వర్షన్గా చూడడానికి, నన్ను నేను రోజు బెటర్ వర్షన్గా చూసుకొని నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవాలా అని చెప్పేసి ఆ రోజు ఫిక్స్ అయినా. సో నేను రిజల్ట్ గురించి పెద్దగా పట్టించుకోలే. నేను ఎప్పుడైతే నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవాలనే థాట్ వచ్చిందో, ఆ తర్వాత నేను సిటీని బ్లేమ్ చేయడం మానేసా. నేను మీకు కూడా చెప్పేది అదే, మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి, తర్వాత రిజల్ట్స్ గురించి ఆలోచించండి. నేను ఈ వీడియోలో బెంగళూరు గురించి ఏ నెగిటివ్గా చెప్పలేదు, ఎందుకంటే బెంగళూరు నా కెరీర్ని చాలా చేంజ్ చేసింది. ఎలా చేంజ్ చేసిందంటే, నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది, ఫెయిల్యూర్స్ ఇచ్చింది, ఫ్రెండ్స్ని ఇచ్చింది, కెరీర్ ఇచ్చింది, చెప్పుకుంటే పోతే చాలా ఇచ్చింది. కానీ నేను మీకు చెప్పేది ఒకటే, ఎవరన్నా బెంగళూరుకి వచ్చేవాళ్ళు రియాలిటీని తెలుసుకోరండి. ఎక్స్ట్రీమ్స్తో పాటు స్కిల్స్ తేండి, ఎక్స్పెక్టేషన్స్తో పాటు పేషెన్స్ తేండి. బెంగళూరు మీకు మీరు అనుకున్నది ఇస్తుంది. ఇదంతా నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. మీ జర్నీ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ అందరి జర్నీలో కామన్ థింగ్ ఒక్కటే, స్కిల్ 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 నేర్చుకోవడం, నేను గ్రో అవ్వడం. సో ఇది ఈరోజు వీడియో. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్.